ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమైక్య ట్రస్ట్ చైర్మన్గా ఎన్నికైన మండవ మురళీకృష్ణకి అభినందించిన ట్రస్ట్ సభ్యులు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నిర్మల్ నగర్లోని కార్యాలయంలో పత్రికా సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమైక్య ట్రస్ట్ చైర్మన్గా ఎన్నికైన మండవ మురళీకృష్ణకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమైక్య ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని కమ్మ సంఘాలు కలుపుకొని సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని, ఇప్పటికే రాష్ట్రంలో 12 హాస్టళ్లు ఉన్నాయని, ఈ సంఖ్యను పెంచుతామని అన్నారు. ఈ ట్రస్ట్ ప్రధానంగా 4 అంశాలు ప్రాధాన్యత ఇస్తుందని, విద్య, వైద్యం, స్వయం ఉపాధి, క్రీడలు వంటి అంశాలపై దృష్టి సాగిస్తుందని, ఎవరైతే మెరిట్లో ఉండి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వారిని ప్రోత్సహిస్తామని అన్నారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ కామేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ మురళీకృష్ణ సమర్థవంతంగా సేవా కార్యక్రమాలు చేపడతారని, నమ్మకంతో వారికి బాధ్యతలు పెద్దలు ఇచ్చారని, అనతి కాలంలో ప్రకాశం జిల్లా సంఘానికి గుర్తింపు తెచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపోతు వెంకటేశ్వర్లు, ఆల హనుమంతరావు, కాటరకట్ట రఘుపతిరావు, పాడిపండ్ల వెంకటేశ్వర మాస్టారు, అబ్బూరి నవీన్, నాగబోయిన భాస్కర్రావు, రావుల పద్మజ, వద్యంపూడి సుజాత, మండవ సుబ్బారావు, బొడ్డపాటి వెంకట్, వేమూరి వెంకయ్య, మోటుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి, అంగళకుర్తి నరసింహారావు, కరిచేటి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ సంఘాల ప్రముఖులు మురళీకృష్ణకి కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఓట మెరుగని కోట నివురు గప్పి నేడు నిదురపోతుండాది చేకొట్టి మేల్కొలుపు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా వీర రక్తపు ధార వారబోసిన సీమ పలనాడు నీదెరా జలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్ ఆంధ్ర బాబయ్య కూడా నీవోడోయ్ ఆయకీ నాగమ్మ మల్లమాంబ మల్ల మగువ మాంచాలని తోడ పుట్టిన బోళ్ళే వీరబని తల కన్న తల్లేరా వీరమాగల జన్మ పూనేరా గతములోని కీర్తి కథలల్లి చెప్పారు పస ఏడ తాచాబు ముసిలేకపోయరా బ్రతుకె బరువయ్యుంటివి నాడు శతకోరి సాధించు తొలిదేరు చేతి చేయి కొట్టు తెలుగోడా గతమెల్తో ఘన కీర్తి కలవోడా అంటే వడ్కి మట్టి కాదన్నాడు మనుషులన్న మాట మరువబోదన్నాడు అమర కవి కురసాడ నీవోడోయ్ ప్రజల కవితల పాడి చూడాడు రాయలేరిన సీమ రతనాల సీమర నాయగచ్చి పరులు ధార తీస్తుంటారు నోరెత్తి అడగరా దానోడా వారసుడని వేర తెలుగోడా చెయ్యెత్తి చెయ్యి కొట్టు తెలుగోడా గతమెల్తో ఘన కీర్తి కలవోడా కల్లూల గౌతమి వెల్లువల కృష్ణమ్మ దూడ భద్ర తల్లి పొంగి పొరలిన చాలు ధాన్యరాసుల పండు దేశాన కూడు గుట్టకు కొదువలేరోయి ఉత్తరాది మొదలు దక్క మండలమంత తెలంగాణ ప్రాంతముతో చెలిమి కలిగించాలి కలిసి మెలిసి నేడు పోవాలో కలిమి బలిమి కూర్చుకోవాలో తల్లి ఒక్కతే నీకు తెలుగోడా సబది బిడ్డల పోరు మనకేలా చేతి చేయి కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి కలవోడా
ముగించండి. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు ఇక్కడ నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ముందుగా మా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత 6 నెలల నుంచి మేము అందరూ కలిసికట్టుగా కమ్మవారి సేవా సంఘం చాలా కార్యక్రమాలు చేసాము. ఆ భాగంగానే గత నెల 23వ తారీఖు కేబీ రెస్టారెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల నుంచి కమ్మ ప్రముఖుల్ని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ సలహాలు సూచనలు మేము చిన్న సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆ సమావేశంలో రాష్ట్ర కమిటీ ఒకటి ఉంటే బాగుంటుందని పెద్దలు నిర్ణయం చేశారు. ఆ రోజే ఒక కమిటీ ఫామ్ చేశారు. ఎలక్షన్ కమిటీ లాగా అడ్వాల్ కమిటీ లాగా ఒకటి నిర్ణయం చేశారు పెద్దలతో. వాళ్ళు ఈ నెల 30వ తారీఖున మంగళగిరిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ట్రస్ట్ ఒకటి రిజిస్టర్ చేశారు. దాంట్లో గౌరవ అధ్యక్షుడిగా గన్ని భాస్కర్ గారు, చైర్మన్గా నన్ను, అలాగే సెక్రటరీగా రమేష్ చంద్ర గారు, ట్రెజరర్గా సూర్పనేని నాగ కోటేశ్వరరావు, కోశాధికారి గూడూరు నాగ కోటేశ్వరరావు, ఈయన చార్టెడ్ అకౌంటెంట్, అలాగే మేడం గారు రిటైర్డ్ లెక్చరర్ స్వరూపారాణి. తర్వాత మిగతా బాడీని వివిధ జిల్లాల నుంచి అన్ని తీసేసారు. ఇది ముఖ్యంగా దీన్ని ఎందుకు ఏర్పాటు చేయడం అంటే పేద పిల్లలకు విద్య, వైద్యం, స్పోర్ట్స్ అలాగే ఉపాధి కల్పించడం కోసం ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయండి. స్టేట్ వైడ్గా ఉన్న అన్ని కమ్మ సంఘాలని ఒకే గొడుగు కింద తీసుకొచ్చి వివిధ రూపాల్లో వివిధ సంఘాలు ఉన్నాయి. అందరిది ఒకటే లక్ష్యం, కమ్మవారికి ఏదో ఒక ఇచ్చి సహాయం చేయాలి, కమ్మవారిని ఆర్థిక వెనుకబడిన పైకి తీసుకురావాలి, ఉద్యోగులు కల్పించాలి. అలాగే కమ్మవారితో పాటు మిగతా కులాలకు కూడా ఎవరైనా మెరిట్లో ఉన్న స్పోర్ట్స్లో రాణించిన ఇతర కులాలకు కూడా మేము మా కమ్మవారి తరఫు సహాయం చేయాలి ట్రస్ట్ నిర్ణయం చేయడం జరిగింది. దీనికి మా కూడూరి సత్యనారాయణ గారు, అలాగే మందరం జగదీష్ గారు, నన్నపల్లి నాగేశ్వరరావు, రాయుడు గారు, ఇలా మా వయసులో పెద్దవాళ్ళు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు, అలాగే సొసైటీలో చాలా పేరు సంపాదించిన వీళ్ళందరూ ఒక కమిటీగా ఫామ్ అయ్యి మమ్మల్ని ఈ ట్రస్ట్ ఫామ్ చేసి మమ్మల్ని దీంట్లో నియమించబడ్డారు. మేము వాళ్ళ ఈ కమ్మవారి సంఘం ఎన్నిక కాబట్టి మేము క్రమశిక్షణగా అలాగే ఈ సంఘాన్ని చాలా ముందుకు తీసుకెళ్తాం, కమ్మవారి సంఘం మంచి పేరు తీసుకొస్తాం అని మీకు ముందు తెలియజేయడం అండి. అలాగే వివిధ సంఘాలు ప్రతి జిల్లాలో ఏదో ఒక రూపంలో ఈ కమ్మ సంఘాలు ఉంటాయి. అందరూ కూడా మాతో కలిసి రావాలి, మనందరం ఐకమత్యంగా పనిచేసి కమ్మవారికి అలాగే ఇతర కులస్తుల ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలి. మనం ఇదంతా రాజకీయాలకు అతీతంగా ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయనుంది. దీనికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు, పూర్తిగా సేవకు సంబంధించిన ట్రస్ట్ ఇది. ఇప్పటికే గూడూరు వెంకటేశ్వరరావు, అలాగే మన రిటైర్డ్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 12 హాస్టల్స్ నడుస్తున్నాయి. కమ్మవారి పేద పిల్లలకు హాస్టల్ వసతి, అలాగే ఇతర అన్ని సదుపాయాలతో కలిపి ఈ హాస్టల్స్ ఇంకా పెంపొందించడం కోసం మేము ఈ ట్రస్ట్ ద్వారా కృషి చేస్తామని మీకు తెలియజేస్తాం. ముందుగా మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. మరి ప్రకాశం జిల్లా అంటే దేనికి పేరు మీ అందరికీ తెలుసు. మన ఎద్దుని బెల్జిందాగా పంపించిన ఘనత మన ప్రకాశం జిల్లాది. అలాగే మీ అందరికీ తెలుసు కమ్మారెడ్డి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాకు ఉంటారు. అటువంటి వాళ్ళు అందరూ కూడా అయ్యా ప్రకాశం జిల్లా చాలా స్పీడ్గా ఉంది, ఈ రోజున మీరు చాలా ముందుకు వచ్చారు, మీ ఆధ్వర్యంలో అందరూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, కాబట్టి మీరు నాయకత్వం చేపట్టి ఈ రాష్ట్ర కమిటీని ముందుకు నడిపిన బాధ్యత మేముందని చెప్పినప్పుడు మేము ఆ నమ్మకాన్ని తప్పకుండా నిలబెడతామండి అని చెప్పేసి రేపు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎన్ని కమ్మ సంఘాలు ఉన్నాయో ఆ కమ్మ సంఘాలన్నింటినీ సమన్వయపరిచి కమ్మ వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా అండగా నిలబడటానికి ఈ ట్రస్ట్ ఏర్పాటు అయింది. భవిష్యత్తులో ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళందరినీ జిల్లా నుంచి కూడా ఈ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచే అభివృద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అదేవిధంగా అన్ని జిల్లాలకు కూడా వెళ్ళి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో పేద పిల్లకాయలకు కానివ్వండి, మిగతా బడుగు బలైన వర్గాలకు కానివ్వండి, చదువులో కానీ ఆటల్లో కానీ ఎవరైతే ముందున్నారో వారందరూ కూడా కమ్మ సంఘం ద్వారా సహాయ సహకారాలు అందించి
ఈ సంఘానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, అలాగే మా ప్రకాశం జిల్లా కమిటీ వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంఘానికి రాష్ట్ర కమిటీ కూడా ప్రకాశం జిల్లా నుంచి పూర్తి సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ముందుగా ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ముందుగా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులుగా గత 6 మాసాలుగా పనిచేస్తూ ఇక్కడ ప్రజల మన్ననలు పొందినటువంటి మన మండవ మురళీకృష్ణ గారిని రాష్ట్ర కమ్మవారి సేవా సమాఖ్యకి అధ్యక్షులుగా 30వ తేదీ నాడు మంగళగిరిలో జరిగినటువంటి సమావేశంలో కమ్మ పెద్దలందరూ కూడా ఎంపిక చేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ముందుగా ఆయనకి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ కూడా తెలుసు, గత 6 నెలలుగా కమ్మవారి సేవా సంఘం మన ప్రకాశం జిల్లాలో అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. పేద విద్యార్థులకి ఫీజుల రూపంలో కానివ్వండి, లేకపోతే ఈ స్పోర్ట్స్ విషయంలో వాళ్ళకి సహాయం చేయటం కానివ్వండి, వైద్యపరంగా సహాయం చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా గత 6 మాసాలుగా మా పరిధిలో శక్తి మేరకు మేమందరం కూడా కృషి చేసి వాళ్ళందరికీ కూడా సహాయం చేశాం. ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేశాం. ఆ విధంగానే ఈ సంఘం యొక్క పనితీరును గమనించి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు ప్రకాశం జిల్లాలో ఒక మోడల్గా అందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారు, పేదవాళ్ళకి సహాయం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళందరూ కూడా స్టేట్ నుంచి కూడా గూడూరు సత్యనారాయణ లాంటి పెద్దలు వచ్చి మనం రాష్ట్రంలో అనేకమైనటువంటి చోట్ల ఈ హాస్టల్స్, కమ్మ విద్యార్థుల కోసం హాస్టల్స్ నడిపిస్తున్నాం. మన ప్రకాశం జిల్లాలో అప్లాండ్లో బాగా వెనకబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు చదువుకి దూరం అవుతున్నారు. తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు కానివ్వండి, లేకపోతే చదువుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేనటువంటి దూరంగా స్కూల్స్ ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, ఆడపిల్లలు కానివ్వండి, వాళ్ళందరినీ కూడా మనం గుర్తించి వాళ్ళకి మనం విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి వారు మన జిల్లాలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. తర్వాత మీ అందరికీ కూడా తెలుసు, మార్చి 23వ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ సంఘాల ప్రతినిధులు, పెద్దలు అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి మనం ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఆ సమావేశంలో మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి పిల్లలకి, పేదవారికి ఏ విధంగా మనం సహాయం చేయగలం అనేటువంటి విషయాన్ని గురించి మాత్రం చర్చించడం జరిగింది. అప్పుడే ఈ సంఘాలన్నీ కూడా ఒకటై రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఒక రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేసుకుంటే, ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆ రోజే పెద్దలంతా కూడా నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే అప్పుడు ఒక కమిటీని కూడా, సెలెక్టింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారంతా కలిసి మొన్న 30వ తేదీన మంగళగిరిలో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి, ఆ ట్రస్ట్కి మన గౌరవ అధ్యక్షులుగా గని భాస్కర్రావు గారిని, అధ్యక్షులుగా మన మండవ మురళీకృష్ణ గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఆయన కొత్తపల్లి రమేష్ చంద్ర గారిని, అదేవిధంగా ట్రెజరర్గా ఆయన గూడూరి కోటేశ్వరరావు గారిని, తర్వాత సెక్రటరీగా స్వరూపరాణి గారిని నియమించడం జరిగింది. ఇది అసలు వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ట్రస్ట్ అంటే, ఇప్పుడు విద్యార్థులకి, పేద విద్యార్థులకి వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి చదువులో, అదేవిధంగా వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఏం చేయాలి, వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ని బయటికి తీయడానికి వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇప్పించాలి, అదేవిధంగా మన రాజధాని అయినటువంటి అమరావతిలో ఒక కమ్మ భవన్ని నిర్మించడానికి స్థలాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కమ్మ భవనాన్ని నిర్మించి అన్ని సౌకర్యాలతో ఒక లైబ్రరీ, ఒక డిజిటల్ లైబ్రరీ, అదేవిధంగా అక్కడ ఒక కమ్యూనిటీ హాలు, అందులో ఉచిత భోజనం, ఉచిత శిక్షణ ఇచ్చేటటువంటి అవకాశాలను కూడా అక్కడ కల్పించి పోటీ పరీక్షలకి పిల్లల్ని తయారు చేసి వాళ్ళు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళడానికి అవకాశం కల్పించాలని చెప్పి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా ఈ ట్రస్ట్ ముందుకు పోతుంది. రాను రాను ఇప్పుడు తాత్కాలికంగా అంటే అడహాక్గా ఒక 5గురు పెద్దల్ని ఇందులో నియమించడం జరిగింది కమిటీని. ఉండే కొద్ది ముందు కాలంలో
ఇంకా దాదాపుగా 200 మంది దాకా కూడా ఈ కమిటీలో అంటే ఈ ట్రస్ట్లో సభ్యులుగా చేర్చుకుంటారు. ఆ ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్తారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి, కేవలం కమ్మవారికే కాకుండా మిగిలిన కులాల్లో ఉన్నటువంటి పేదవారిని కూడా ఏదో రకంగా వాళ్ళకి కూడా సహాయం చేసి వాళ్ళను కూడా కొంచెం పేదరికం నుంచి బయటపడటానికి కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం. గత 6 నెలల నుంచి మన ప్రకాశం జిల్లా అమ్మవారి సేవా సమాఖ్య రిజిస్టర్ చేసుకొని మన మండవ మురళి గారిని ప్రెసిడెంట్ చేసి అక్కడి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేయడం వల్ల మన స్టేట్ మొత్తం మీద రికగ్నిషన్ ఏర్పడి మన జిల్లా మీద మళ్ళా 30వ తారీఖు మళ్ళా స్టేట్ ప్రకాశం కాకుండా స్టేట్ వైడ్గా ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకొని దాన్ని మండవ మురళి గారికి ప్రెసిడెంట్గా చేయడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అంటే ఆషామాషిగా ఇచ్చింది ఏం కాదండి. ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేయడం వల్ల ఈ 6 నెలల నుంచి అది చూసి వాళ్ళందరూ హేమాహేమి పెద్దవాళ్ళు కమ్మ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా కలిసి మండవ మురళిని మన ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అట్లానే ఒక కమ్మవారికి కాకుండా మిగతా సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు కూడా కొంత చేయూతనివ్వాలన్న ఉద్దేశం. అట్లనే కమిటీ ద్వారా, స్టేట్ కమిటీ ద్వారా విద్య, వైద్యం, అట్లనే క్రీడ, మిగతా వాటిల్లో కూడా చేయూతనిచ్చి అందరినీ పైకి తీసుకురావాలి, సమానంగా అందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ స్టేట్ కమిటీ ఏర్పడటం జరిగింది. ఈ కమిటీలో కూడా ఉన్నటువంటి పెద్దలు కూడా గౌరవ అధ్యక్షులు జిఎస్ఎల్ హాస్పిటల్స్ అధినేత డెన్ని భాస్కర్రావు గారు, చాలా పెద్దవారు. ఆయన కూడా గౌరవాధ్యక్షులుగా తీసుకొని అధ్యక్షులుగా మండవ మురళి గారిని నియమించారంటే మన మీద ఉన్న వాళ్ళకు ఉన్న అపారమైన నమ్మకం. ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకుండా మనం ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సమాఖ్య తరఫున అట్లానే మన స్టేట్ వైడ్గా కూడా మన జిల్లా నుంచి ఎవరైతే మన కమిటీలో మెంబర్స్ ఉన్నారో అందరూ కూడా స్టేట్ కమిటీ కూడా ఈక్వల్తో మనకు హెల్ప్ చేస్తూ మనం మంచిగా పేరు తీసుకొచ్చుకోవాలని, మన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సమాఖ్య తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, అట్లానే హనుమంతరావు గారికి ఇక్కడ మన ప్రకాశం జిల్లా సెక్రటరీ, అట్లానే మన మాస్టర్ గారికి, మేడం గారికి, అందరికీ భాస్కరరావు గారికి అందరికీ ఈ వెళ్ళి మొన్న 30వ తారీఖు సాధించుకొని వచ్చినందుకు నిజంగా గ్రేట్ స్టెప్. థ్యాంక్ యూ. అదేవిధంగా ప్రింట్ మీడియాకి, అదేవిధంగా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీ కృష్ణ గారు, రాష్ట్ర అమ్మవారి సేవా సమాఖ్య అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం ప్రకాశం జిల్లా అమ్మవారి సేవా సంఘం తరఫున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆ సేవా కార్యక్రమాలకి మీ అందరూ కూడా ఇంతకుముందు వచ్చి ఉన్నారు. మనం పేద విద్యార్థులకి ఆర్థికంగా సహాయం చేస్తున్నాం. అదేవిధంగా జీవనోపాధి కొరకు పేదవారికి సహాయం చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా వైద్యానికి ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి సహాయం చేస్తున్నాం. అదేవిధంగా అందులో భాగంగా జూన్లో స్కూల్స్, కాలేజెస్ రీఓపెన్ అయిన తర్వాత పేద విద్యార్థులకి, అదేవిధంగా చదువులో బాగా రాణిస్తున్నటువంటి విద్యార్థులకి ప్రోత్సాహంగా మనం స్కాలర్షిప్లు తెలుసుకున్నాం. ఈ స్కాలర్షిప్లకి అర్హులైనటువంటి వారు మా దగ్గర ప్రింటెడ్ ఫామ్ ఉంది. ఆ ఫామ్ తీసుకొని వాళ్ళు అప్లై చేసుకుంటే మేము జూన్లో వాళ్ళకి అర్హులైనటువంటి వాళ్ళందరికీ స్కాలర్షిప్లు ఇస్తాము. కాబట్టి మీడియా వారి ద్వారా ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలనే విషయంతో ఈ సంగతి చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అర్హులై ఉన్నారో వారందరూ కూడా ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకుంటే మనం వాళ్ళకి రేపు జూన్లో ఇస్తాము. అదేవిధంగా మిగతా కులాల్లో వాళ్ళు కూడా ఒక 30%, కమ్మవారికి ఒక 70%, మిగతా కులాల్లో వాళ్ళు కూడా ఒక 30% ఈ స్కాలర్షిప్స్ ఇస్తాము. అందువల్ల ప్రతి ఒక్కరు మిగతా కులాల్లో కూడా అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విషయాన్ని కొద్దిగా మీడియా వారు హైలైట్ చేసి ప్రతి ఒక్కరికి తెలిసేట్టుగా చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం
అధ్యక్షులైనటువంటి మండం మురళీకృష్ణ గారిని నిన్న రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కమ్మలు పెద్దలు అందరూ కలిసి రాష్ట్ర స్థాయి ఆంధ్రప్రదేశ్ కమ్మ సేవా సమాఖ్యకి అధ్యక్షులుగా నియమించడం నిజంగా ప్రకాశం జిల్లాకి లభించినటువంటి సువర్ణ అవకాశంగా మేము తెలియజేసుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఆయనకి ఈ పదవి ఊరికే రాలేదు. గతంలో ఆయన వ్యక్తిగతంగా కానీ సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ అదేవిధంగా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం నియమించి ఏర్పడి 6 నెలలైన అనతి కాలంలోనే ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ అవకాశాన్ని సువర్ణ అవకాశంగా భావిస్తూ మేమందరం కూడా ఆయనకి ఇంకా రాష్ట్ర స్థాయిలో అలాగే దేశ స్థాయిలో కూడా గుర్తింపు వచ్చే విధంగా ఆయనకి అన్ని విషయాల్లో కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఈరోజు పాల్గొండపాలెంలో ప్రీ ఎడ్యుకేషన్ అని పెట్టాము. అది 9th 10th క్లాస్ వాళ్ళకి చేపించడానికి ఈరోజు నల్లూరు వెంకటేశ్వర అన్న గారి ఆధ్వర్యంలో అది ఓపెన్ చేసాం. మధ్యాహ్నం పూట మిడ్ డే మీల్స్ కూడా పెడతాం మేము. ఆ విధంగా ఏదో ఒకటి డెవలప్ చేయాలనేది మా ఆలోచన అందరికీ. ఇక్కడ ఉన్నవాళ్ళకి అందరికి కూడా అదే ఆలోచన. దాన్ని ఏంటంటే ఇప్పుడు ఫీజులు కానీ ఆల్రెడీ మేము ఒక 5గురిని చదివిస్తూ ఉన్నాం. అదే ఒక 10-15 మందికి ఇది కూడా ఇచ్చాము, ఇది స్కాలర్షిప్ కూడా ఇచ్చాము. దీని ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా మేము ఎక్కువ మందికి ఇవ్వాలని మా తాపత్రం జనరల్గా. దీని మీద మేము మురళి గారికి ఈరోజు సన్మానం జరిగింది కనుక మెనీ థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. నిన్న అంటే 30వ తేదీ మంగళగిరిలో కమ్మ సేవా సంఘం వాళ్ళ నిర్వహించినటువంటి స్టేట్ లెవెల్ ప్రతినిధులందరూ కూడా అటెండ్ అయ్యారు. అందులో ఏకగ్రీవంగా మన మండం మురళీకృష్ణ గారిని చైర్మన్గా వాళ్ళు ఎన్నుకోవడం అనేది జరిగింది. మేమందరం చాలా సంతోషంగా చాలా గర్వంగా అనుభూతి పొందినటువంటి సందర్భం అది. అట్లాగే మండం మురళీకృష్ణ గారు ఈ రోజున ఈ సత్కారం అనేది చాలా చిన్నదిగా అనుకోవచ్చు. ఎందుకు అంటే మేము ఆల్రెడీ మన ప్రకాశం జిల్లాలో కమ్మ సంఘం అనేది ఏర్పడి 6 నెలలు అయింది. 6 నెలల కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు అనేది చేస్తూ ఉన్నాం. దీనికి ముందు మురళీకృష్ణ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. దానికి ఎటువంటి పబ్లిసిటీ కూడా లేదు. ఎందుకు అంటే ఆయన ఒకవైపు వ్యాపారం చేస్తూనే ఇలాంటి సేవా రంగంలో ఎప్పటి నుంచో 8 సంవత్సరాల నుంచో ఉన్నారు. ఆయన వ్యక్తిగతంగా కానివ్వండి, వ్యక్తిగతంగానే ఎంతోమందికి సహాయ సహకారాలు అందించారు. అది నాకు తెలుసు ప్రత్యక్షంగా. ఇలాంటి మనస్తత్వం, సేవాభావం అనేది ఉంది కాబట్టే ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నారు. వ్యాపార రంగంలో కానివ్వండి, సేవా రంగంలో కానివ్వండి. ఇట్లాగే మంచి మంచి కార్యక్రమాలు మా సంఘం తరఫున చేస్తాము. ఇందాక మా పాటిపల్లి వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా పిల్లలకి స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం అనేది జరగబోతూ ఉంది. ఇదే కాకుండా ముందు ప్రతి మండలంలో కూడా ఒక కమిటీ అనేది కమిటీ అనేది ఏర్పాటు చేసి స్టేట్ లెవెల్లో మరిన్ని కార్యక్రమాలు జనంలోకి తీసుకెళ్ళాలి. అలాగే మా కమ్మ పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విద్య, వైద్యం పరంగా కానివ్వండి, అలాగే వాళ్ళు ఏదైనా కుటుంబ పోషణకు సంబంధించి ఏదైనా చిరు వ్యాపారాలు వాళ్ళు పెట్టుకునే దాంట్లో కానివ్వండి, వాటన్నిటికీ కూడా మేము మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని మేము ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అలాగే మహిళా విభాగం అనేది ఒకటి ఏర్పాటు చేయబోతున్నాము. అది కూడా త్వరలో జరగబోతూ ఉంది. ఈ మహిళలు కూడా ఇంకా ముందుకొచ్చి మా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అందరూ చుట్టూ పాల్గొంటే కానీ అందరూ సంయుక్తంగా కృషి చేస్తే కానీ ఈ సంఘాలన్నీ కూడా ముందుకు పోవు. మా వైపు నుంచి ప్రతి ఒక్క కార్యకర్త వైపు నుంచి మా సంఘం తరఫున మురళి గారికి మేము ఎప్పుడు ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ ఎక్కువ కృషి చేస్తూ జనంలోకి వెళ్ళి మా కమ్మ సంఘం తరఫున చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి కమ్మ పేదవాళ్ళకి అందే విధంగా చేస్తామని పత్రిక ముఖ్యంగా తెలియజేస్తూ నమస్కారాలు. మేము 23వ తారీఖు పోయిన నెల ఒంగోలులో భారీగా ప్రతి జిల్లాల నుంచి ఎక్కువ మందిని పిలిపించి కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ కమ్మ ప్రతినిధులతో అందరూ ఆ రోజు వచ్చి ఒంగోలులో చాలా బాగా చేశారండి.
ఇంత మాత్రం కార్యక్రమాలు ఇంకెక్కడ జరగదు, అందుకని మీకు ధన్యవాదాలు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని బాగా మెచ్చుకున్నారు ఒంగోలు జిల్లా వాళ్ళని. అలాగే అనతికాలంలోనే 6 నెలల్లోనే ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా చేసి చాలా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చింది మా జిల్లా సంఘం అధ్యక్షులు గారికి నా పూర్తి ధన్యవాదాలు. అలాగే ఏకగ్రీవంగా నేను కూడా వెళ్ళాము, ఆ అనుభూతిని మేము పొందాము. అక్కడ ఒక 20 మంది వెళ్ళాము ఒంగోలు నుంచి. వెళ్తే అక్కడ ఎవరు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముందు చాలా అదృష్టం అది. 13 జిల్లాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అంటే ఎంత మంచి పేరు ఉంటేనే ఎన్నుకుంటారు జనరల్గా, లేకపోతే కాంపిటీషన్స్ వస్తాయి. ఆ కాంపిటీషన్ అనేది దాని మీద ఎవరు పోటీ కూడా లేకుండా పెద్దవాళ్ళు అందరూ కూడా మురళీకృష్ణ గారిని మెచ్చుకొని ఏకగ్రీవంగా మీరే అధ్యక్షులుగా ఉండండి, మీరైతే యువకులు బాగా తిరుగుతారు, బాగా యాక్టివ్గా ఉన్నారు, అందుకని చెప్పి మీకు ఈ పదవిని మేము ఇస్తున్నాము, మీరు తప్పనిసరిగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని చెప్పి వాళ్ళు ఈ పదవి వారికి ఇచ్చారు. దానికి తోడు మురళి గారికి అండదండలుగా ప్రకాశం జిల్లా కాంతీయ సమాఖ్య తరఫున అందరం ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం తరఫున అందరం నిలబడి ఆయన సపోర్ట్గా ఉండి స్టేట్ మొత్తం తిరుగుతూ అన్ని మండలాలు తిరుగుతూ ఆయనకి మంచి పేరు తెస్తామని ఆశిస్తూ నమస్కారాలు, సెలవు తీసుకుంటాం. మురళీకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ కమ్మవారి సేవా సమాఖ్య స్టేట్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మా జిల్లా వర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.